మైసూర్ అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతులు పరమ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారు మనతో పాటు ఉన్నారు. యోగా వాసిష్టం చేసుకునే టైము ఇది నాది అని చెప్పి గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాను అని చెప్పారు. 10 సంవత్సరాలుగా మరవకుండా చేస్తున్నారు అని అంటే దాని వెనకాల ఏదో ఆంతర్యం ఉంటుంది అనిపిస్తుంది స్వామీజీ. ఏంటది తెలుసుకోవచ్చా? నరసింహశాస్త్రి గారిగా ఉన్నప్పుడు వారు తర్వాత దీక్ష తీసుకుని నరహరి తీర్థస్వామి అయ్యారు. వారు చదివిన గ్రంథాలు అవి స్వామీజీ వారి మాతృమూర్తి జయలక్ష్మి మాత అమ్మ భద్రపరిచిన గ్రంథాలు. స్వామీజీ వారు కూడా కొద్ది రోజుల క్రితమే ప్రతిరోజు ఏదైనా మాట్లాడాలి అని అన్నారు. యోగ వాసిష్టంలో ఎందుకు మాట్లాడకూడదు అని అనిపించింది. అలా 2014 నుంచి ప్రారంభించి ప్రతిరోజు 1 గంట సేపు దాని మీద. దాంట్లోంచి మేమేమైనా మంచి మాటలు నేర్చుకోవాలి అని అంటే అసలు అది ఏంటో తెలుసుకోవాలి అని అంటే ఏం తెలుసుకోవచ్చు స్వామీజీ? యోగ వాసిష్టం అనేది ఆఖర గ్రంథం. సముద్రంలో లేనిది లేదు. సముద్రంలో రత్నాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద ఉద్యానవనమే ఉంది సముద్రంలోని. సైన్స్ కూడా చెప్తుంది, సంశోధనలు కూడా అయ్యాయి. అటువంటి సముద్రం ఆ యోగ వాసిష్టం అనే గ్రంథం. అందులో అన్ని విషయాలు సమగ్రంగా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే గురువుల విషయంలో కృతజ్ఞతా భావం చాలా తక్కువగా కనిపిస్తోంది మాతరం లాంటి వాళ్లకు అని నా ఉద్దేశం. గురువులు అంటే మనకి అక్షరం చెప్పిన వారి దగ్గర నుంచి ఆధ్యాత్మికత నేర్పిన వారి వరకు గురువులు అని మన సంప్రదాయం చెప్తుంది, వేదశాస్త్రాలు చెప్తాయి. మనకు అక్షరాభ్యాసం చేయించి ఈలు దిద్దించి ఈలు చెప్పిన వారు కూడా గురువులే. వారిని మనం గౌరవించాలి, స్మరించాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే రామాయణం నుంచి మనం ఏం నీతి నేర్చుకోవచ్చు? ప్రస్తుతం మనందరం కూడా రామాయణ మహాభారతాల నుంచి ఎంతో కొంత పెద్దవాళ్ళ మాటల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. నిజంగా అసలు మనం నిత్య జీవితంలో ఉండే విధానం ఏ రకంగా ఉండాలి? రాముడు అనుభవించిన వనవాసము, సీతమ్మ వారి దూరము, ఇదంతా సంబంధించి మనం నిజంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాము. అసలు నిజంగా దాని నుంచి మనం మంచి నీతి అనేది ఏం నేర్చుకోవచ్చు? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మైసూర్ అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతులు పరమ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలన్నింటి గురించి కూలంకషంగా తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది మనం షూట్ చేయడానికి ముందు యోగా వాసిష్టం చేసుకునే టైము ఇది నాది అని చెప్పి గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాను అని చెప్పారు. అంటే ఎప్పుడు కూడా ఈ గంట సమయాన్ని మీరు దానికే కేటాయించాల్సిన టైంని మాకు కేటాయించారు షూట్ కోసం. అది కూడా పక్కన పెట్టి 10 సంవత్సరాలుగా మరవకుండా చేస్తున్నారు అని అంటే దాని వెనకాల ఏదో ఆంతర్యం ఉంటుంది అనిపిస్తుంది స్వామీజీ. ఏంటది తెలుసుకోవచ్చా? మొదటిగా దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేస్తూ దత్తస్వరూపులైన గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని స్మరణ చేస్తూ, గురుకృపే కారణం. స్వామిజీ వారు ప్రతిరోజు ఏదైనా విషయంలో మాట్లాడాలి అని చెప్పారు. అది నేను మాట్లాడటం అనుకోలేదు, స్వాధ్యాయం నా కోసం అని అనుకున్నాను. ప్రతిరోజు మాట్లాడటం అంటే ఎలా అనే సందేహం వచ్చింది. ఏం మాట్లాడాలి, ఏ విషయం తీసుకోవాలి, మహాభారతమా రామాయణమా అని ఇవన్నీ సందేహాలు మనసులో వస్తున్నాయి. వస్తుంటే అప్పుడు అనుకోకుండా అమ్మగారు ఒక పెట్టె తీసుకొచ్చి ఇచ్చారు. ఇదేమిటి పెట్టె అన్నాను. అంటే మా ఇంట్లో ఏవో పుస్తకాలు ఉన్నాయి, అవి మీకైతే బాగా తెలుస్తాయి, ఉపయోగపడతాయని తీసుకొచ్చాను. అంటే అప్పుడు అంత క్రితమే యోగ వాసిష్టం అనే గ్రంథం దొరికింది, కానీ పూర్తి మూలం దొరకల. పూర్తి దొరికితే అప్పుడు చూద్దాం చెప్దామని అనుకున్నాను. తెరిచి చూస్తే 4 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు స్వామిజీ వారి పితృపాదులు పూర్వాశ్రమం తండ్రి గారు నరసింహశాస్త్రి గారిగా ఉన్నప్పుడు వారు తర్వాత దీక్ష తీసుకుని నరహరి తీర్థస్వామి అయ్యారు. వారు చదివిన గ్రంథాలు
అవి స్వామిజీ వారి మాతృమూర్తి జయలక్ష్మి మాత అమ్మ భద్రపరిచిన గ్రంథాలు. అవి తమ పెద్ద కూతురు వరలక్ష్మి గారికి వచ్చిన గ్రంథాలు. అవి తర్వాత తమ చెల్లెలు చిన్న కూతురికి వచ్చిన గ్రంథాలు. అలా చూస్తే ఇది గురు పరంపరగా వచ్చి చేరింది. స్వామిజీ వారు కూడా కొద్ది రోజుల క్రితమే ప్రతిరోజు ఏదైనా మాట్లాడాలి అని అన్నారు. యోగ వాసిష్టంలో ఎందుకు మాట్లాడకూడదు అని అనిపించింది. అలా 2014 నుంచి ప్రారంభించి ప్రతిరోజు 1 గంట సేపు దాని మీద ఒక చర్చ, స్వాధ్యాయంలాగా చర్చ కొనసాగుతుంది. స్వామిజీ, అసలు దాంట్లోంచి మేమేమైనా మంచి మాటలు నేర్చుకోవాలి అని అంటే, అసలు అది ఏంటో తెలుసుకోవాలి అని అంటే ఏం తెలుసుకోవచ్చు స్వామిజీ? యోగ వాసిష్టం అనేది ఆఖర గ్రంథం. సముద్రంలో లేనిది లేదు. సముద్రంలో రత్నాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద ఉద్యానవనమే ఉంది సముద్రంలో అని సైన్స్ కూడా చెప్తుంది, సంశోధనలు కూడా అయ్యాయి. అటువంటి సముద్రం ఆ యోగ వాసిష్టం అనే గ్రంథం. అందులో అన్ని విషయాలు సమగ్రంగా, మనిషికి కావలసిన విషయాలన్నీ కూడా సమగ్రంగా చర్చ చేశారు. అది శ్రీరాముడికి వశిష్ఠుల వారు ఉపదేశం చేశారు. వశిష్ఠులంతా గురువు గారు, శ్రీరాముడు ఎంతటి అవతార పురుషుడు శిష్యుడిగా కూర్చుంటే వాళ్ళిద్దరి సంవాదం ఎలా ఉంటుంది అని మనం ఊహించగలం. అందులో ప్రధానంగా మనశ్శాస్త్రం, మనస్సుని బాగుపరుచుకోవటం ఎట్లా, మనశ్శాంతిని పొందటం ఎట్లా, మనస్సుని భగవంతుడిలో లయం చేయటం ఎట్లా అనే విషయాలు చాలా ప్రధానంగా ఉంటాయి. అలాగే మనిషి సాధన చేసుకోవటం, ప్రయత్నం అని వశిష్ఠుల వారు బాగా బలంగా చెప్తారు. ప్రయత్నం ఎక్కడైనా గెలుస్తుంది. ఆ ప్రయత్నం అనేది ఎంత తీవ్రంగా, సాధన అనేది ఎంత తీవ్రంగా బలంగా ఉంటే గురువుల అనుగ్రహం అంత తీవ్రంగా ఉంటుంది. అప్పుడు మనిషి సాధారణమైన స్థాయి నుంచి మహర్షి స్థాయికి ఎదిగి పరమాత్మలో మనస్సుని లయం చేయగలుగుతాడు అనేది స్పష్టంగా యోగ వాసిష్టంలో చెప్తారు. ఓకే స్వామిజీ, గురువుల గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి గురువుల విషయంలో కృతజ్ఞతా భావం అనేది ఏ విధంగా ఉండాలి? ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే గురువుల విషయంలో కృతజ్ఞతా భావం చాలా తక్కువగా కనిపిస్తోంది మాతరం లాంటి వాళ్లకు అని నా ఉద్దేశం. దాని గురించి మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా ఈ కాలంలో. గురువులు అంటే మనకి అక్షరం చెప్పిన వారి దగ్గర నుంచి ఆధ్యాత్మికత నేర్పిన వారి వరకు గురువులు అని మన సంప్రదాయం చెప్తుంది, వేదశాస్త్రాలు చెప్తాయి. మనకు అక్షరాభ్యాసం చేయించి ఈలు దిద్దించి ఈలు చెప్పిన వారు కూడా గురువులే. వారిని మనం గౌరవించాలి, స్మరించాలి. వారి ద్వారా మనకి 4 ముక్కలు వచ్చాయి, మాట్లాడగలుగుతున్నాం, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం, భగవంతుని దర్శించగలుగుతున్నాం అని తల్లి మొదటి గురువు. తల్లి తండ్రి ఇంటితోనే ప్రారంభమవుతుంది. ఎవరు మనకి చదువు చెప్పారో వారు గురువులు ఆచార్య స్థానంలో. ఎవరు మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారో వారు సద్గురువులు. అంటే సత్ అంటే పరమాత్మ, పరమాత్మని చూపించారు కనుక వారి విషయంలోనూ, అలాగే మనకి స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు చెప్పిన వారి విషయంలోనూ కృతజ్ఞతగా ఉండాలి. డబ్బులు తీసుకున్నారు, చదువు చెప్పారు కదా అనేది ఈ కాలంలో చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు జీవిక కోసం వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు అందుకోసం తీసుకున్నారు తప్ప చదువు అమ్ముకోవటానికి వాళ్ళు తీసుకోవాలి. చాలామంది 99% నేను చెప్పగలను, మనం అందరం కూడా తెలుసు మనకి. అటువంటి వాళ్ళ విషయంలో కృతజ్ఞత అనేది లేకపోతే భగవంతుడు కోపిస్తాడు. దాంతో ప్రమాదం అంటే భగవంతుడు కోపిస్తాడు. అంటే వాళ్ళని భగవత్ స్వరూపంగా చూడాలి. గురువు ఎప్పుడు భగవత్ స్వరూపం. అందుకనే మన సంప్రదాయం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ అంటే జ్ఞానాన్ని మనలో కలిగించేవాడు, విష్ణు అంటే ఆ జ్ఞానాన్ని నిలిపేవాడు, శివుడు అంటే అజ్ఞానాన్ని సంహారం చేసేవాడు, పరబ్రహ్మ అంటే మనకి జీవన్ముక్తినిచ్చేవాడు, మోక్షాన్ని అనుగ్రహించేవాడు. ఇవన్నీ కూడా మనం గురువులోనే చూస్తాం. అందువల్ల గురువు విషయంలో కృతజ్ఞత అనేది లేకపోతే, గురువు అనే కాదు ఎవరి విషయంలో మనం మేలు పొందినా కూడా వారి విషయంలో కృతజ్ఞత లేకపోతే భగవంతుడు కోపిస్తాడు, ధర్మదేవత కోపిస్తుంది. అందువల్ల కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞత అనేది పనికిరాదు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు, పొందిన మేలు మర్చిపోయేవాడు. మనకి మేలు చేసిన వాళ్ళల్లో గురువు కన్నా గొప్పవాడు ఉండేందుకు సాధ్యమే లేదు.
ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎలాగూ దొరుకుతాయి. భోజనం కానీ, జీవితం కానీ, బతకడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జ్ఞానం, తెలివి, ఆ చీకటి పోగొట్టి వెలుగు నింపటం మాత్రం అది గురువు వల్లే సాధ్యం. అందువల్ల ఆ గురువు విషయంలో నిరంతరంగా కృతజ్ఞతగా ఉండాలి. స్వామీజీ, గురువు లేనిదే మనకు నిజంగా ఒక మంచి మార్గం అనేది ఏర్పడదు, వాస్తవం అది. అయితే నిజంగా ఒక మంచి గురువుని ఎంచుకోవాలి అని అంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి అసలు? ఫస్ట్, గురువుల్లో మంచి చెడు అనేది లేదమ్మా. గురువు గురువే. కానీ మీరు ఎందుకు ఈ ప్రశ్న అడిగారో అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడుండే సమాజంలో కొన్ని విషయాలు, కొన్ని వ్యవహారాలు మనం చూసినప్పుడు ఇటువంటి ప్రశ్నలు మనకు కలుగుతాయి సహజంగానే. కానీ నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, గురువుని మనం ఎంచుకోము, గురువే మనల్ని ఎంచుకుంటారు. భగవంతుడు గురుస్వరూపంగా వస్తారు. ఎలా వస్తామో వస్తామంతే. ఆ గురువు యొక్క ఆ పరిసరాల్లో చేరిపోతాం. అందులోకి మనం ఎలా వస్తామని తెలియకుండా వస్తాం. అది ఒకటి. గురువుని ఎంచుకోవాల్సి వస్తే గనక మనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి ఆ గురువు సన్నిధికి రాగానే. అవన్నీ కూడా శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆంజనేయ స్వామి అమ్మగారైన అంజనాదేవి, నాయనా నువ్వు రామనామ జపం చేస్తూ ఉండు, రాముడే వచ్చి నీకు దర్శనం ఇస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అడిగారు, నేను ఎక్కడో అడవుల్లో ఉంటాను, రావచ్చు నా దగ్గరికి, వచ్చినవాడు రాముడే అని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు ఆంజనేయ స్వామి. తెలివైనవాడు. అడిగితే అప్పుడు అమ్మ చెప్పింది, ఆయన ఏమీ కంగారు లేదు, ఆయన రాగానే నీకు తెలియకుండా నీ ఒళ్ళు పులకిస్తుంది, నీకు తెలియకుండా నీ కంటి నుంచి ఆనంద బాష్పాలు కారుతాయి, నీకు తెలియకుండానే నువ్వు నమస్కారం చేస్తావు, నీకు తెలియకుండానే ఇక నా జీవితం ఈయనతోనే అని నువ్వు అనుకుంటావు, సంకల్పం చేసేసుకుంటావు. ఆయనే నీ రాముడు, ఆయనే నీ ప్రభు అని అమ్మవారు చెప్పింది. చెబితే కిష్కింధలో ఒక చమత్కారం జరిగింది. వాళ్ళు ఆ ఋషిముఖ పర్వతం మీద ఉన్నారు. వస్తే అక్కడికి రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా వచ్చారు. వస్తే వేషం మార్చుకుని వెళ్ళారు ఆంజనేయ స్వామి. కానీ ఎందుకురా ఇలా మార్చుకొచ్చాను అనే సందేహం ఉంది ఆయనలో. తెలియకుండానే ఆయన నమస్కారం చేశారు. రామచరిత మానసంలో దీన్ని విశేషంగా చెప్పారు. ఆయన తెలియకుండానే ఒళ్ళు పులకించింది, ఆయన తెలియకుండానే కన్నీళ్లు కారే నమస్కారం చేశారు. స్వామి నువ్వే నా ప్రభు, మరైతే ఎందుకయ్యా వేషాలు వేసుకొచ్చావు అని రాముడు అంటారు. అంటే మా ప్రభువు సుగ్రీవుడు చెప్పాడు అందుకని అలా వచ్చాను. అలా మనకు తెలియకుండానే ఈయన నా గురువు, ఈయనతోనే నా జీవితం అని అనుకుంటాం. కొందరికి ఆ అనుభవం కలగకపోవచ్చు, అది నిదానంగా కలగచ్చు. కలిగినప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి, ఎలా ఉంది నా జీవితంలో మార్పు, ఎలా వచ్చింది, వీరి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, వీరి దగ్గర లేనప్పుడు ఎలా ఉన్నాను, వీరు నా జీవితంలో ఎటువంటి మార్పులు తెస్తున్నారు అనేది గమనించుకుంటే గురువుని పరీక్షించడం కూడా తనని తాను పరీక్షించుకోవటం గురువు విషయంలో ఉత్తమం. ఓకే స్వామీజీ, గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి, ఎలా ఏర్పడింది? ఆత్మబంధువు, ఆత్మ సంబంధము అని చెప్పచ్చు. స్వామీజీ వారు 4వ సంతానం ఈ శరీరం, అమ్మకి, అమ్మ నాన్నలకి. ఈ 4వ సంతానం వద్దనుకున్నారు వాళ్ళు. కొన్ని ఇబ్బందులతో వద్దనుకోవటం మాత్రమే కాకుండా అసలు గర్భస్రావానికి కావాల్సినట్టుగా ఆవిడ కొన్ని మందులు కూడా మింగేశారు ఆవిడకి తెలియకుండా. అప్పుడు స్వామీజీ వారు ఫోన్ చేయించి అలా అంతా చేయకూడదు, వాడు నాకు కావాలి అని చెప్పారు అని స్వామీజీ ఇప్పటికీ అంటారు. ఆ తర్వాత అది గర్భం నిలిచింది. నిలిస్తే స్వామీజీ వారు చెప్పారు, పూర్వాశ్రమంలో చెల్లెలు, స్వామీజీ వారికి పూర్వాశ్రమంలో చెల్లెలు. స్వామీజీ వారు చెప్పారు, ఎక్కడ హాస్పిటల్లో ప్రసవం కాకూడదు, ఇంట్లోనే కావాలి, అది కూడా దేవాలయంలో కావాలి అని స్వామీజీ వారు చెప్పారు. అక్కడ ఒక చాముండి వనం అని ఉంది. స్వామీజీ వారి పెదనాన్నగారు అక్కడ అర్చక స్వామిగా చేస్తూ ఉండేవారు. వారింట్లోనే అమ్మగారు కూడా ఉన్నారు. అంటే కాన్పుకి అక్కడికి వచ్చారు. అక్కడే ఆ ఇంట్లోనే ప్రసవం అయింది. అయిన రోజే స్వామీజీ వారు వచ్చారు ఆశ్రమం నుంచి చూడటానికి, ఆ బిడ్డను చూడటానికి. వచ్చి తమ కాషాయ వస్త్రం కప్పారు బిడ్డ మీద. పక్కనే పెద్దమ్మగారు ఉండి, అలా కాషాయం కప్పకూడదు పిల్లలకి, తెల్లబట్టలే కప్పాలి అని అన్నారు. వీడు రాబోయే రోజుల్లో కాషాయం కట్టుకునేవాడే, అందుకనే ఇది కప్పాను అని అన్నారు స్వామీజీ. అని ఇదంతా స్వామీజీ అమ్మ చెప్పటం. ఆ తర్వాత అలా
ఒక 7 సంవత్సరాల వరకు ప్రతిరోజు ఇంటి నుంచి ఆశ్రమానికి మైసూరుకి వచ్చి వెళ్ళటం ఇలా జరుగుతోంది. ఒకరోజు బొమ్మేపర్తి జయలక్ష్మీపురం అంటారు ఇప్పుడు, అనంతపురం దగ్గర స్వామీజీ వారి తల్లి గారి ఇల్లది. అక్కడ స్వామీజీ వారు జయలక్ష్మి మాత ఆరాధన చేస్తున్నారు. అప్పుడు నువ్వు నాతో వచ్చేస్తావా, మైసూరు తీసుకువెళ్తాను అని అడిగారు. అప్పుడే ఆ సందర్భంలోనే ఆశ్రమానికి వచ్చే ముందు స్వామీజీ వారి భజన వినిపిస్తోంది. ఓ కాళహస్తి ఈశ్వరుడా అని ఒక భజన అది. ఆ భజన స్వామీజీ వారి ఆ కంఠధ్వని వింటూ ఎంత అద్భుతంగా ఉంది, ఈ కంఠం ఎప్పుడూ వింటూ ఉండాలంటే ఏం చేయాలి అని ఆ చిన్నతనంలో మనస్సులో అనుకున్నాను, ఎవరికి చెప్పలా. 2 రోజులు అయ్యాక మైసూరు వస్తావా అని స్వామీజీ పిలిచారు. వస్తాను అమ్మ నాన్న అనుమతి తీసుకుని వస్తాను అని అన్నాను. అమ్మ మీరు తీసుకెళ్ళండి అని అన్నారు. తర్వాత పూర్వాశ్రమం తండ్రి గారిని అడిగి మైసూరుకి వచ్చి అక్కడ వేదాధ్యయనం కోసం అలాగే శాస్త్రాధ్యయనం కోసం అక్కడికి రావటం. ఇక 7 ఏళ్ల వయస్సులో వచ్చి ఈరోజు వరకు ఆ ఊరికి ఇంటికి వెళ్ళలేదు నేను. తర్వాత వెళ్ళలేదు, ఆశ్రమంలోనే ఉన్నాను 7 ఏళ్ళ నుంచి. మరి ఆ చిన్నతనం నుంచి అక్కడే ఆశ్రమంలోనే స్వామీజీ వారి పర్యవేక్షణలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ బాల్యంలో మనస్సు నిలవకపోతే ఉండటం కష్టం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్వామీజీ వారు ఎంత అనుగ్రహంతో, ఎంత ప్రేమతో, ఎంత కృపతో ఆ బాల్యంలో ఆ బాలుడి మనస్సుని గెలిచారు. అవును, అది స్వామీజీ వారితో ఉండేటువంటి సంబంధం. అది చెప్పాను కదా, ఆత్మబంధం అది. అంతే. స్వామీజీ మళ్ళీ ఆ గ్రామానికి మీరు వెళ్ళనే లేదు అన్నారు. మరి తల్లిదండ్రులని కలవటానికి అలా వెళ్తూ వస్తూ ఉండేవారు? వాళ్ళే వచ్చి వెళ్తూ ఉంటారు. ఆశ్రమానికి భక్తుల్లాగా వచ్చి వెళ్తూ ఉండేవారు. ఎందుకు వెళ్ళటం కుదరలేదు. ఇంకా స్వామివారిలోనే మీరు అన్ని చూసుకున్నారు. ఆశ్రమంలోనే ఉండిపోయాను అంతే. మరి తల్లిదండ్రులకి మీరు చిన్న వయసులోనే దూరంగా వచ్చి స్వామివారి దగ్గర ఉండిపోయారు. వాళ్ళతో మీ అనుబంధం అప్పటి వరకు ఎలా ఉండేది, ఆ తర్వాత నుంచి ఎలా ఉండేది స్వామీజీ? తల్లిదండ్రులు ఎప్పటికీ గౌరవనీయులే, వారి మీద ఉండే భక్తి ఎప్పటికీ ఉంటుంది. వారు వచ్చి వెళ్తూ ఉండేవారు. వచ్చినప్పుడు వారితో మాట్లాడటం, ఎలా చదువుకుంటున్నాను ఆయన వాళ్ళు అడగటం, ఏం చదువుతున్నాం ఏమిటి అని చెప్పటం, ఇది సహజంగా అందరి జీవితాల్లోనూ జరిగేది. అలా జరిగేది. అది రెసిడెన్షియల్ కన్నా కూడా కొంచెం పైది అని చెప్పవచ్చు. రెసిడెన్షియల్ స్కూల్లో వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ వెళ్ళాలి అనుకోలేదు, అది ఆ సందర్భం రాలేదు, వెళ్ళాలి అనుకోలేదు. అనిపించలేదు.